హలో అందరికీ. నా పేరు సోనీ. నేను జర్మనీలో పుట్టి పెరిగాను. నాకు 23 సంవత్సరాలు. నేను వెల్డమ్ విశ్వవిద్యాలయంలో ఫారెన్ లాంగ్వేజ్‌లో డిగ్రీ చదువుతున్నాను. మా అన్న పేరు జాన్. 24 సంవత్సరాలు. ఇద్దరికీ స్పెయిన్ విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చింది. అయ్యో! సారీ చెప్పడం మర్చిపోయాను. మా నాన్నగారు మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ ఒక బిజినెస్ విమెన్. ఇద్దరికీ మేమంటే చాలా ఇష్టం. మా తండ్రి గారికి స్పెయిన్‌లో విశ్వవిద్యాలయంలో చదవాలని ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అందుకు మమ్మల్ని చదివించాలని అనుకున్నారు. అలాగే మాకు కూడా అక్కడ సీట్ వచ్చింది. మేము ఈరోజు బెర్లిన్ విమానాశ్రయం నుంచి బార్సిలోనా విమానాశ్రయానికి వెళ్ళాలి. నాకు చాలా భయంగా ఉంది. వెళ్ళను అంటే ఇంట్లో మా అమ్మ, నాన్న ఒప్పుకోలేదు. జాన్ వాళ్ళ స్నేహితుడు అమాండా అక్కడే ఉన్నాడు. అన్నీ అతడు చూసుకుంటాడు అని అన్నారు. నాన్న సడన్‌గా నా రూమ్‌లోకి వచ్చి, "ఈ డబ్బులు ఉంచుకో" అని కొంత డబ్బు నాకిచ్చారు. మా అన్నకి కూడా ఇచ్చారంట. ఒక పక్క ఆనందంగా ఉన్నా, ఇంకొక పక్క భయంగా ఉండింది. మేము బెర్లిన్ విమానాశ్రయం నుంచి బార్సిలోనా విమానాశ్రయానికి చేరుకున్నాము. అమాండా వచ్చాడు. జాన్ నా చెల్లి సోనీ అని పరిచయం చేశాడు. మమ్మల్ని ఇంటి దగ్గర వదిలి, హోటల్ చిరునామా చెప్పి, ఏమైనా తినమని చెప్పి, నాకు క్లాస్ ఉంది అని వెళ్ళిపోయాడు అమాండా. హోటల్‌కి వెళ్తే అక్కడ తినడానికి ఏమీ లేదు పాస్తా తప్ప. నేను అక్కడే కొంచెం పాస్తా తిని విశ్రాంతి తీసుకుంటాను అని జాన్‌తో చెప్పాను. జాన్ ఏమో వేరే మంచి హోటల్‌కి వెళ్దామంటే అది చాలా దూరంగా ఉంది అని అన్నాడు. అయితే జాన్‌కి చేపలు కావాలని తినాలనిపించింది. బస్ ఎక్కి లలోతియా అనే హోటల్‌కి వెళ్తాను అన్నాడు. నేను అలసిపోయాను, పాస్తా తిని పడుకుంటా అని అన్నాను. సరే అన్నాడు. ఇంక జాన్ మాడ్రిడ్ బస్ ఎక్కి అక్కడే బస్‌లో లలోతియా హోటల్ దగ్గర దిగకుండా నిద్రపోయాడు. అడిగితే మెలకువ రాలేదు అన్నాడు. మాడ్రిడ్ వెళ్ళాక లేచి చూస్తే అంతా కొత్తగా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమైనా తిన్న తర్వాత ఆలోచిద్దామని అక్కడ చేపలు తిని బార్సిలోనా బస్ కోసం చూశాడు. సాయంత్రం 7 అయింది. బస్సు రేపు ఉదయమే ఉంటుందని అక్కడ ఎవరో చెప్పారట. ఫోన్ చేసి నాకు చెబుదామంటే ఫోన్‌లో బ్యాటరీ అయిపోయింది. ఇంక నా నంబర్ కూడా తెలీదు. అయితే మా అమ్మ నంబర్ గుర్తుండడం వల్ల మా అమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి సోనీని కంగారు పడొద్దని చెప్పాడంట. అమాండా ఉన్నాడు కాబట్టి నాకు పర్వాలేదని అనుకున్నాను. ఆ రాత్రి అక్కడ బస్ స్టాప్‌లో పడుకున్నాడు. పొద్దున లేచి చూస్తే డబ్బులు తక్కువ ఉన్నాయి అని గ్రహించాడు. ఇంక బార్సిలోనాకి ఎలా వెళ్ళాలో తెలియక చూస్తుంటే అక్కడొక లారీ కనిపించింది. బార్సిలోనా అని. ఆ లారీ ఎక్కి లారీ డ్రైవర్‌ని అడిగి ఎక్కి కూర్చున్నాడు. ఎవరికీ కనిపించకుండా బియ్యం సంచి మధ్యలో కూర్చున్నాడు. లారీ బయలుదేరింది. అక్కడ ఇంకొక మనిషి ఉన్నాడని గమనించాడు. అతను చాలా ముసలివాడు. డ్రైవర్‌కి చెప్పకు, డబ్బులు లేవు, నా కొడుకు కోసం బార్సిలోనా వెళ్తున్నా అని అన్నాడు. ఈలోపు డ్రైవర్ వచ్చి, ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, లేదు నేనేం మాట్లాడట్లేదు, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని చెప్పాడంట. బార్సిలోనాకి ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు నేను నా భార్య చాలా సంవత్సరాల క్రితం విడిపోయాం. నా కొడుకు బార్సిలోనాలోని ఉన్నాడని తెలిసింది. కలవడానికి వెళ్తున్నా అని అన్నాడు. ఎక్కడుంటారు, పేరేమిటి అని అడిగితే అమాండా బార్సిలోనాలో విశ్వవిద్యాలయంలో ఉంటాడంట. అమాండా నా ఫ్రెండ్ అని చెప్పొచ్చో కూడా నాకు తెలియలేదు. బార్సిలోనా చేరుకున్నాం. లారీ డ్రైవర్‌కి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి బయలుదేరాను. అక్కడ ముసలి అతను ఉన్నాడు. నిన్ను మా అబ్బాయికి పరిచయం చేస్తా అని తీసుకొని వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేరు అని చూశాను. డోర్ ఓపెన్ చేసి ఉంది. ఫోన్ ఛార్జ్ పెట్టుకున్నాను. నాకు ఫోన్ చేస్తే నేను అమాండా తినడానికి వచ్చాము అని సోనీ చెప్పింది. ఇంటికి వెళ్తే జాన్‌తో ఒక ముసలి అతను కనిపించాడు. అతన్ని చూసి అమాండా గుర్తుపట్టలేదు. జాన్, ఈయన మీ నాన్న అని చెప్పాను. నమ్మలేదు.
తర్వాత ఫొటోస్ చూపిస్తే నమ్మాడు. ఇంకా వాళ్ళిద్దరూ అలా చూస్తూ చాలా ఆనందం వేసింది మాకు. ఇంకా నేను కూడా ఏమైనా తిని కాసేపు విశ్రాంతి తీసుకొని విశ్వవిద్యాలయంకి జాయిన్ అవ్వాలని అనుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన కథ. మరి ఎన్నో కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.